3 రోజులుగా నన్ను వెంటాడుతున్నాడు, విసిగిస్తున్నాడు. మా ఇంటికి వచ్చి ఒక రాత్రి గడపండి, మీకేదో అంత భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటికి పిలిపించుకోవటం, భోజనం పెట్టడం మా ఆనవాయితీ, అలవాటు అన్నాడు. సరే అని వెళ్ళానండి. బాగా అలసిపోయినందువల్ల అంత భోజనం పెడితే భోజనం చేసి పడుకునే స్థలం చూపించానంటే చూపించారు. ఇక నేను మంచం మీద ఎక్కడమే తెలుసు నాకు. తర్వాత ఎలా నిద్రపోయానో, సౌండ్ స్లీప్, నిద్రపోయా. తెల్లవారుతూ ఉందండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించాడు. సరిగానన్నా మీకు కళ్ళు రాలేదా? కళ్ళు పీడ కళ్ళు అన్నాడు. నాకు అప్పుడు ఏదో డౌట్ వచ్చింది. ఎందుకు అలా అడుగుతున్నారు నన్ను, ఏమైంది అన్నాను. ఏం లేదన్నా, ఈ మంచం సంగతి తేల్చుకుందామని అన్నాడు. మంచం సంగతే? అదేంటి బాబు మంచం సంగతి అంటే ఏమిటన్నాను. ఏం లేదు, నన్ను ఒకసారి ఫారిన్ నుంచి కొన్ని దూలాలు వచ్చి దిగాయి. ఆ దూలాల దగ్గర సెక్యూరిటీ గార్డ్గా నన్ను పెట్టారు కాపలా, నన్ను ఇంకొకడిని. మేమిద్దరం 3 రోజులు కాపలా కాసి 4వ రోజు ఒక దూలం దొంగిలించుకొని వచ్చేసాం. దాన్ని సామిల్లో కోపించి శుభ్రంగా ఆడు సగం నేను సగం తీసుకొని ఆ కలపతో ఈ మంచం తయారు చేయించాను. ఇది రోజ్వుడ్ అన్న పాలిష్డ్, ఫ్రెంచ్ పాలిష్ వేయించాను దీనికి. సరిగాని ఈ మంచం అంత విలువైందా? ఈ మంచం మీద ఏం జరిగిందంటే, ఓ రోజు నేను లేనప్పుడు నా భార్య పడుకుంది. నా భార్యని మంచం ఎగరేసిందంట. అది చెప్తుంటే మేము నవ్వాం. మా పెద్దోడు ఒక రోజు పడుకున్నాడు, వాడిని ఎగరేసిందంటే పట్ట పగలు. వాడి మెడబట్టేసింది, నా భార్యకి నడు విరిగింది. అప్పటి నుంచి మంచాన్ని విప్పి కట్టేసి పైన పెట్టినాను. ఇప్పుడు మీరు వచ్చారు కదండి, అందుకు దించాను. అంటే నా నడుము నిరగొడదానిక? ఏమిటో నువ్వు చేసిన పని అన్న. కాదు, ఈ మంచం సంగతి ఏంటో మీరు తేలస్తారని. ఏం లేదు, ఈ మంచం తీసి బయట ముందు ఇసురు కొట్టన్నా. అన్నది చాలా కాస్ట్లీ అన్న. ఈ మంచం కోళ్ళు అవన్నీ బాగా టర్న్ చేపించి పాలిష్ చేయించాను, చాలా కాస్ట్లీ.